హలో గాయ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సినిమా. సో మన శంకర్ వరప్రసాద్ గారి ట్రైలర్ రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 4 days అయిపోయింది ట్రైలర్ రిలీజ్ అయ్యి. నాకు ఎలా అనిపించింది అంటే ట్రైలర్ సేమ్ అనిల్ రావుపూడి రెగ్యులర్ స్టైల్ టెంప్లెట్ లాగానే ఉంది. బట్ ఈసారి కొంచెం యాక్షన్ బ్లాక్స్ యాడ్ చేశారు ట్రైలర్లో. సో దాని తప్ప కొత్తగా ఏం లేదు ట్రైలర్ అయితే. అండ్ నాకు కూడా అంత జస్ట్ ఓకే అనిపించింది. అంటే సూపర్ ఉందని చెప్పలేను, అలానే బాలని కూడా చెప్పలేను. అంటే ఇది మనకి చిరంజీవి గారి పాత మూవీస్లో కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో, సో ఈ ట్రైలర్లో కొంచెం అనిపించింది నాకు ఇది. బీజిఎం కూడా అంత గొప్ప ఏం లేదు ట్రైలర్, జస్ట్ ఓకే అనిపించింది. నేను మెయిన్లీ డిసప్పాయింట్ అయింది సినిమాటోగ్రఫీతోని. సినిమాటోగ్రఫీ నాకు ఎందుకో నచ్చలేదు, కొంచెం క్వాలిటీ తగ్గింది. కొన్ని అయితే మనకి సెట్ పీసెస్ అర్థమైపోతాయి, అండ్ కొన్ని సీన్స్ అయితే గ్రీన్ స్క్రీన్, అది కూడా ఈజీగా అర్థమైపోతుంది. కొంచెం అది కేర్ తీసుకోవాల్సి అనిపించింది. ఇంకోటి అనిల్ రావుపూడి స్ట్రెంత్ వచ్చేసి కామెడీ. బట్ నాకు ఈ ట్రైలర్ చూస్తే మాత్రం నాకు ఒక్క సీన్లో నవ్వొచ్చింది. బట్ నాకు ట్రైలర్ మొత్తంలో అసలు ఎక్కడ నాకు ఆ కామెడీ అది అసలు కనిపించలేదు. బట్ అనిల్ రావుపూడి మెయిన్ స్ట్రెంత్ వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్. సో ఎలాగైనా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేస్తారు ఈ సినిమాకి. కానీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ టాస్క్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతున్న నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ రిజల్ట్ బట్టి ఈ సినిమా రిజల్ట్ తెలుస్తుంది. సో రేపు అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఆ ట్రైలర్ చూసాక మనకి ఎలా అనిపించిందో ఆ రివ్యూతో మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ వాయిస్ ఆఫ్ సినిమా.